ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ హైదరాబాద్లోని హాస్టల్స్ పీజీల్లో ఉండే వారందరికీ కూడా మరో భారీ షాక్ అయితే తగలనుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఈరోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. మునుపెన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ ధరపై ₹993 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకేసారి 42% పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హైదరాబాద్ సిటీలోని ఒక కమర్షియల్ సిలిండర్ ధర ఈ పెంపు తర్వాత ₹3,315కి చేరింది. ఎంత పెట్టి కొనాలంటే కష్టమని భావిస్తున్నటువంటి హోటల్స్, హాస్టల్స్ మళ్ళీ కట్టెల పైవైపు చూస్తున్నాయి. హోటల్స్ మెనూలో రేట్లు పెంచేశాయి. ఇక హాస్టల్స్కు అలాగే హాస్టల్స్లో ఫీజు పెంచే పరిస్థితి లేకపోవడం, అంటే పీజీలో హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పటికిప్పుడు ఫీజు పెంచే అవకాశం లేకపోవడంతో ఫుడ్ మెనూలోని కొన్ని ఐటమ్స్కి స్వస్తి పలకాలని హాస్టల్ నిర్వాహకులు అయితే డిసైడ్ కావడం గమనార్హం. ఇప్పటికే దీనిపై ఆలోచనలు అయితే మొదలయ్యాయి. టిఫిన్స్లో అయితే కనుక కొన్ని ఐటమ్స్ కట్ చేసేద్దారని అయితే కనుక నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నిజాన్ని చూస్తే హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 వరకు కూడా హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 6 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్, మరో 8 లక్షల మంది స్టూడెంట్స్, 4 లక్షల మంది వరకు కూడా నాన్ ఐటీ ఎంప్లాయీస్, వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు. అంటే దాదాపుగా చూస్తే 18 నుంచి 20 లక్షల మంది వరకు కూడా ఈ హాస్టల్స్ పీజీల్లో ఉంటున్నారు. గ్యాస్ ధర పెంపుతో కొద్ది రోజులు పొదుపు చర్యలు పాటించాలని హైదరాబాద్ హాస్టల్స్ డిసైడ్ కావడంతో హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఉదయం టిఫిన్స్లో భాగంగా పెట్టేటువంటి వడ, దోశ, పూరి, చపాతీ, మైసూర్ బోండాలకు తాత్కాలికంగా మంగళం పాడే దిశగా చాలా హాస్టల్స్ ఇప్పుడు యోచన చేస్తున్నాయి. ఉదయం టిఫిన్స్గా ఇడ్లీ, ఉప్మాతో సరిపెట్టాలని, బేసిక్ మీల్స్ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో కేపీహెచ్పీ, కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లోని హాస్టల్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కట్టెలపై వంట చేయడానికి కట్టెలు కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. అసలే సిలిండర్లు దొరకడం కష్టం ఉంటుంది, ఇక రేటు కూడా పెరిగిపోయింది. అలా అని ఇప్పుడు ఫుడ్లో మెనూ కట్ చేసి కొంచెం తక్కువ ఐటమ్స్ పెడితే బయట తినాలని అనుకున్నప్పటికీ కూడా బయట హోటల్స్లో కూడా మెనూ రేట్లు అయితే పెంచేయబోతున్నారు. సో ఇది ఏ విధంగా చూసుకున్నా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.